ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఇండియా కూటమి 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి సిపిఐ తరపున ఇండియా కూటమి అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. మరోపక్క ఎన్ఆర్ఐ అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి ఇండియా కూటమి అభ్యర్థి ఎంతవరకు ప్రభావం చూపుతారు? దీనిపై మనతో మాట్లాడడానికి గుంటూరు జిల్లా ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా గుంటూరు నుంచి పోటీ చేస్తున్న జంగాల అజయ్ కుమార్ ఉన్నారు. నమస్తే అజయ్ కుమార్ గారు. నమస్తే. ప్రధానంగా చూసినట్టయితే ఈసారి ఇండియా కూటమి బలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఉండబోతుంది. అందులోని గుంటూరు పార్లమెంట్ నుంచి ప్రభావం ఎంతవరకు చూపుతుంది? గుంటూరు పార్లమెంటు పరిధిలో నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలనలో విసిగి వేసారిన జనం, ఆకలితో అలమటించిన జనం, మత ఉన్మాదంతో పేట్రేగిపోతున్నటువంటి దేశవ్యాపితంగా జరుగుతున్నటువంటి దాని ప్రభావం మైనార్టీలపైన, క్రిస్టియన్ మైనార్టీలపైన, ముస్లిం మైనార్టీలపైన, తినటానికి తిండి లేని ప్రజలపైన ఈ మోడీ అనేటటువంటి బ్రహ్మరాక్షసిని భారతదేశం నుంచి పదవీచ్యుతుడిని చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం సందర్భంగా మేము వెళ్ళినప్పుడు మాకు స్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కూటమి చాలా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. అంత ధీటుగా మీరు పోటీనిస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల్లో డబ్బే ప్రభావం చూపుతుంది అనుకోవటానికి వీల్లేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ డబ్బులు ఖర్చు పెట్టకుండా డబ్బును వరదలాగా పారించిన బీజేపీ పైన అఖండమైనటువంటి విజయాన్ని సాధించింది. అది ఎంత విజయం అంటే సింగిల్ డిజిట్కి పరిమితం చేసింది బీజేపీని. అందువల్ల ఇవాళ గుంటూరు పార్లమెంటుకి ఎన్ఆర్ఐలు వరదలాగా వచ్చారు. వాళ్ళు మళ్ళీ వరదలాగానే వెళ్ళిపోతారు. అంతే తప్ప నేను మీడియా నుంచి వాళ్ళని ఒకటే క్వశ్చన్ ఇస్తున్నా. మీ జీవితంలో ఎప్పుడన్నా ఇక్కడ అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ ఓటేశారా? ఇక్కడ అమరావతి రాజధాని కోసం ఒక్క కనీస కేక పెట్టారా? మోడీ మోసం చేసిన ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల విషయంలో కనీసమైన మీ స్పందన తెలియజేశారా? అసలు 4 రోజుల క్రితం వరకు ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బాగా ధనంతో తొలతూగుతున్నాను అని ధనమేరా విజయం అనే పద్ధతుల్లో గందరగోళం అయిపోతున్నటువంటి వ్యక్తులు ఏమైపోయారు? మొన్నటిదాకా ఆంధ్రదేశం దగాపడ్డ ఆంధ్రప్రదేశ్లో యుద్ధం చేసింది సిపిఐ, యుద్ధం చేసింది కాంగ్రెస్, యుద్ధం చేసింది ఆమ్ ఆద్మీ, యుద్ధం చేసింది సిపిఐఎంఎల్ పార్టీలు. మీరు ఇవాళ హఠాత్తుగా వచ్చి ప్రజలను కొందామంటే ప్రజలేమి మార్కెట్లో వస్తువులు కాదు, వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిర్ణయం చూసి ఇప్పుడున్నటువంటి అభ్యర్థులకి దిమ్మ తిరిగేటటువంటి పరిస్థితి ఫలితం కూడా రాబోతుందని తెలియజేస్తాం. అంటే ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. కమ్యూనిస్ట్ భావజాలాలు ఎంతవరకు ప్రజాదరణ ఉంటుందంటారు? ఇది కేవలం కమ్యూనిస్టు భావజాలం కాదు, వాళ్ళ దేశభక్తియుతమైనటువంటి మోడీపై పోరాటం అంటే దేశం కోసం పోరాటం, మోడీపై పోరాటం అంటే సెక్యులరిజం కోసం పోరాటం, మోడీపై పోరాటం అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగేటటువంటి పోరాటం, మోడీపై పోరాటం అంటే భారతదేశంలో పెడుతున్నటువంటి ఆకలి కేకల అంతానికి జరిగే పోరాటం. అందుకని డబ్బు ఇవాళ ఉంది, ఖర్చు పెడతారు, వీళ్ళు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇటుపోతారో ఎవరికి తెలియదు. అందుకనే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇప్పటికే ప్రజల్లో కూడా ఆలోచన మొదలైంది. మన గురించి ఆలోచించేటటువంటి వాళ్ళని ఎన్నుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. సున్నితంగా, చాలా సున్నితంగా ప్రజలు
ఎన్డీఏ కూటమిని తిరస్కరిస్తారని తెలియజేస్తా ఉన్నా. మీది రీజనల్ పార్టీలతో పోరాటమా లేకపోతే భారతీయ జనతా పార్టీతో పోరాటమా? ఇక్కడున్న రీజనల్ పార్టీలు రెండు అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఈ రెండు బీజేపీకి బ్రాంచెస్. బీజేపీ ఈ చేతిలో చంద్రబాబు ఉన్నాడు, ఈ చేతిలో జగన్ ఉన్నాడు, రిమోటు నరేంద్ర మోడీ చేతిలో ఉంది. మీ పాత మిత్రుడే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేశాడు కదా బాగా. జనసేన అసలు వీళ్ళిద్దరికంటే ముందు నుంచి ఒక స్టాండర్డ్ లేకుండా మాట్లాడినటువంటి తీరును మనం గమనించవచ్చు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టుల కంటే మనగాళ్ళు లేరని చెప్పాడు. తరిమల నాగిరెడ్డి పేరు అనంతపురంలో వేదిక కూడా పెట్టాడు. సిపిఐ నాయకులు ఆదర్శవంతమైనటువంటి వాళ్ళు, ఈ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం భూమి మీద లేదని చెప్పాడు. అదే వ్యక్తి ఇప్పుడు మనువాదాన్ని మించినటువంటి సిద్ధాంతం భూమి మీద లేదని చెప్తున్నాడు. రాజకీయాల్లో ఎవరేం చెప్తున్నారు, ఎప్పుడేం చెప్తున్నారు ప్రజలందరూ కూడా వింటారు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోటేసినా బీజేపీకి వేసినట్టే, టీడీపీ కోటేసినా జగన్మోహన్ రెడ్డి కోటేసినట్టే, పవన్ కోటేసినా బీజేపీ కోటేసినట్టే. ఇండియా కూటమి ఒక్కటే నిఖార్సుగా బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నది. అందుకని ఎన్డీఏ కూటమి వైపు ప్రజలు చూడటం మానేసి ఇండియా కూటమి వైపు చూస్తున్నారని తెలియజేస్తా ఉన్నా. అంత ధీటుగా ఓట్లు రాలే అవకాశం ఉందంటారా ఇండియా కూటమికి? ఉంది. ఎందుకని ఉందంటే మణిపూర్ రక్తపు మరకలు ఇంకా ఆరిపోలేదు. గుజరాత్లో జరిగినటువంటి మారణ హోమం ప్రజలు మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి చారుడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చి టెంకాయ కొట్టి పార్లమెంటు నుంచి మట్టి తెచ్చాను, గంగా జలం తెచ్చానని నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించడానికి కావలసినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తాను, సహకరిస్తానని చెప్పాడు. కట్ చేస్తే ఏమైనా మాటలు? తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు ఇస్తానన్నాడు. ఆ మాటలన్నీ నీటి మూటలైపోయింది. అంటే ఏపీలో ఎన్నికలు వస్తే అన్ని పార్టీలు రాజధాని క్రెడిబిలిటీని వాళ్ళ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరికి చిత్తశుద్ధి ఉంది రాజధాని మీద? రాజధాని పైన తొలి చంద్రబాబు కంటే ముందు రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పిన మొట్టమొదటి పార్టీ సిపిఐ. ఆనాటి నుంచి ఈనాటి దాకా అనేక పోరాటాలు చేశాం. పోరాటాలకి సాక్షిభూతాలుగా 10 కేసులు పైన పర్సనల్గా నా పైన ఉన్నాయి. అమరావతి ఉద్యమానికి సంబంధించిన రాస్తా రోకోలు, అలాగే ధర్నాలు, ఇలాంటి కరోనా టైంలో కూడా ఉద్యమం చేశాం. ఆ ఉద్యమం చేసిన వారికి బాసటగా నిలబడ్డాం. ఇవాళ అమరావతి రాజధాని పేరు చెప్పి ఓటడిగే నైతిక హక్కు, దమ్ము, ధైర్యం మాకే ఉంది. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా దాని మీద పోరాటం చేశారు. సిపిఎం వాళ్ళు పోరాటం చేశారు. అస్సలు దొంగ నాటకం ఆడింది బీజేపీ. నరేంద్ర మోడీ బెల్లం కొట్టి రాయలా ఉన్నాడు. ఇక్కడున్న బీజేపీ వాళ్ళు సంవత్సరం క్రితం నుంచి అమరావతిలోనే ఉండాలి, అమరావతిలోనే ఉండాలి అంటాడు. కానీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్డు అని చెప్పాడు. నరేంద్ర మోడీ చెప్తున్నాడు ఇట్లా అన్నాడు. ఆ తర్వాత ఏమైపోయింది అని పని. అందుకని మోసకారితనపు మాటలు. నరేంద్ర మోడీ, నా దృష్టిలో నరేంద్ర మోడీ అంత మహానటుడు హాలీవుడ్లో కూడా లేడు. ప్రపంచ ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వదలుచుకుంటే నరేంద్ర మోడీకి ఇవ్వాలి. ప్రపంచంలో అబద్ధాల పోటీ కనుక పెడితే నరేంద్ర మోడీకే మొదటి ప్రైజు ఇవ్వాలి. అన్ని అబద్ధాలే. 15 లక్షలు కరోనా టైంలో ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఏం చూసి వెళ్ళారు మీరు? నరేంద్ర మోడీ ఏమిచ్చాడని ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి అంటగాగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చాడని చంద్రబాబు భయపడుతూ వణుక్కుంటూ పోయి
ఆయన పాదాల దగ్గర పోయాడు. చిలకలూరుపేటలో జరిగిన బొప్పుల్లో జరిగిన సభలో కనీసం అమరావతి మాటెత్తాడా? ప్రత్యేక హోదా మాటెత్తాడా? సిగ్గులేదు మీకు నరేంద్ర మోడీ పాదాల దగ్గర పోవటానికి? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానాన్ని వైసీపీ టీడీపీ రెండు పార్టీలు తాకట్టు పెట్టినాయి. నరేంద్ర మోడీ పాదాల దగ్గర మోకరిల్లారు. కేవలం ఒకే ఒక్క భయం. ఎందుకు భయం? కేజ్రీవాల్కి లేని భయం చంద్రబాబుకి ఎందుకు ఉండాలా? కేజ్రీవాల్కి లేని భయం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉండాలా? మన దౌర్భాగ్యం ఏమిటంటే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ కాళ్ళ దగ్గరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళింది అనుకోవచ్చా? అక్రమ కేసులు కేజ్రీవాల్ పైన కూడా పెట్టారు. పెట్టినా ఇప్పటికి 2 నెలల పైన జైల్లో ఉన్నాడు. చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వణికిపోయి సరెండర్ అయ్యి లోకేష్ వాళ్ళ పెద్దమ్మని తీసుకొని వెళ్ళి పాదాల చెంత కూర్చొని మాట్లాడుకుంటూ రోతగలిగేటటువంటి అంశం. మీలాంటి పిరికి వాళ్ళకి రాజకీయాలు ఎందుకు? శుభ్రంగా ఏదైనా వ్యాపారాలు చేస్తుంది. రాజకీయాల్లో ఉండేవాడికి దమ్ము ధైర్యం ఉండాలి. అవసరమైతే ప్రాణాలు కూడా ఫణంగా పెట్టగలిగిన కలేజా ఉండాలి. అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అంతర్గత మిత్రులుగా చెప్పుకునే సిపిఎం ఇప్పుడు ఎన్నికల కోసం వేరే అంశాలకు సంబంధించి విమర్శలు చేస్తుంది అనుకోవచ్చా? నరేంద్ర మోడీ తోటి చెలిమి చేసే వరకు టీడీపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలవి ఇష్యూ బేస్డ్ స్ట్రగుల్ నడిపాం. కానీ వాళ్ళ భారత జాతికే కళంకం తెచ్చేటటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉంటే ఆయన పాదాల దగ్గరికి చంద్రబాబు వెళ్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొడుతున్నారు. అందుకని నరేంద్ర మోడీ తోటి ఎవరున్నా వాళ్ళు మాకు శత్రువులే, వాళ్ళు మాకు రాజకీయ శత్రువులే, సైద్ధాంతిక శత్రువులే. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రజలు కన్విన్స్ అవుతారా మీరు చెప్పిన దానికి? ఎందుకు అవుతారంటే, ఒకటి ప్రజలు ధరలు ఆకాశంలోకి వెళ్ళిపోయింది. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు పెట్రోల్ ధరలు 45 రూపాయలు ఉంది, డీజిలు 40 రూపాయలు ఉంది, గ్యాసు 375 రూపాయలు ఉంది. ఇవాళ పెట్రోల్ 100 దాటింది, డీజిల్ 100 దాటింది, గ్యాస్ మొన్నటి వరకు 1175 రూపాయలు ఉంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 100 రూపాయలు తగ్గించారు. ఇది ప్రజలు కొనలేని తినలేని పరిస్థితుల్లో ఉండటం స్పష్టంగా కనపడుతోంది. నంబర్ 1. నంబర్ 2, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకింగ్లో ఉన్నటువంటి డబ్బు మొత్తం నరేంద్ర మోడీ రాష్ట్రమైనటువంటి గుజరాత్ పెట్టుబడిదారులు 27 మంది, కర్ణాటక కార్పొరేట్ విజయ్ మాల్యా వీళ్ళు దోచుకొని బ్యాంకుల్లో దివాలా తీయించి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మన మీద పన్నుల భారాన్ని మోపుతూ ఉన్నారు. ఈ పన్నుల భారం నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పన్నేశాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు, మోయలేని భారాల్ని మోపుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు అంటుంది, నవరత్నాలతోనే మరోసారి ఎన్నికల్లోకి వెళ్తుంది. ఇటు ఎన్డీఏ సంబంధించి సూపర్ 6 అంటుంది. ఈ రెండుటి మధ్య ఇండియా కూటమి ఎంతవరకు తట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అసలు మాట తప్పను మడిమ తిప్పను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ నిలబడ్డారు దాని మీద? దాని మీద మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మీ దగ్గర కోట్లకు వస్తా అన్నాడు. మాట తప్పాడు, మడిమ తిప్పాడు. అలాగే విద్యార్థులు చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు, జాబ్ క్యాలెండరు ఇస్తానని చెప్పాడు. 2,36,000 ఉద్యోగాలు ఉంటే 10,000కు నోటిఫికేషన్ ఇచ్చాడు. మాట తప్పాడు, మడిమ తిప్పాడు. ఎక్కడ నవరత్నాలు? నవరత్నాల్లో కూడా నవరత్నాలన్నీ నవరంధ్రాలుగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి ఆ రంధ్రాల్లో కురుకుపోయి కూర్చున్నాడు. ఇవాళ అనేక మంది వైసీపీ నుంచి ఇంకో పార్టీకి, ఇంకో పార్టీ నుంచి వైసీపీ కప్పలను గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ చెరువులోంచి ఆ చెరువులోకి,
ఆ చెరువులోంచి ఈ చెరువులోకి దూకి 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 అలసిపోయిందాకా దూకుతూ ఉన్నారు. దీనికి కారణం ఒకటే, ఇవాళ ప్రజలు విఘ్నులు. ఈ పార్టీలు మారేవాళ్ళు, ఆడిన మాట తప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పాడు? నేను ఇల్లు కూడా కట్టుకున్నా, రాజధానిలోనే నా నివాసం, రాజధాని ఉండి తీరుద్ది. చంద్రబాబు కమ్యూనిస్టులు నా మీద అభూత కల్పనలు చెప్తున్నాడు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయినాయి, 3 రాజధానులు అన్నాడు. ఇప్పటికే రాజధాని లేదు, అభివృద్ధి ఆగిపోయింది. దీన్ని ఏమంటారు? ఆడి మాట తప్పటం కాదా? అందుకని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విశ్వసనీయత కోల్పోయాడు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ చెంత చేరిన తర్వాత తన పైన ఉన్నటువంటి విశ్వసనీయత కోల్పోయాడు. ఈ రోజున ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాల్లో గెలవబోతూ ఉంది. పార్లమెంట్లో కూడా అనేక వర్గాలు, పార్లమెంట్లో గుంటూరు కానీ ఈ ఇంకా అదనంగా ఉన్నటువంటి 24 స్థానాల్లో కానీ గణనీయమైనటువంటి మార్పు. అభ్యర్థులు ఎవరనేది కాదు, మోడీకి వ్యతిరేకమా కాదా ఇది చూస్తూ ఉన్నారు. పార్లమెంటు విషయంలోనైతే పర్టిక్యులర్గా మోడీ ఆర్ యాంటీ మోడీ ఇది చూస్తూ ఉన్నారు. యాంటీ మోడీ మోడీ చూసినట్టయితే గుంటూరు పార్లమెంట్లోని మీ ఆపోజిట్ అభ్యర్థులు చూసినట్టయితే భారీగా ధనదాహం కనబడుతుంది, భారీగా క్యాంపెయిన్ చేస్తున్నారు. మీ బలం ఏంటి? మీరు ఎన్నికల్లోని ఎందుకు ఇండియా కూటమికి ఓటేయాలి? వాళ్ళకి ధనబలం ఉంది, నాకు జనబలం ఉంది. వాళ్ళు రోజు కొన్ని లక్షలు ఎన్నికలైపోలోపు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో అంతులేనంత ఖర్చు పెడతా ఉన్నారు. అదే సందర్భంలో ప్రజల కోసం ఈ గుంటూరు జిల్లాలో అనేక పోరాటాలు నిర్వహించి పేద ప్రజలకు నివేశన స్థలాలు, ధరల పెరుగుదలకు నిరసనగా జరిగిన ఉద్యమాలు, హీ వాజ్ ఫైటర్ అనేటటువంటి పేరు అజయ్ కుమార్ కుంది తప్ప ఒక ఆయనే ఉన్న ఆర్థికంగా తిమింగలం లాంటి వాడిని పెద్ద నోరు తెరిచి ఆ తిమింగలం జనం ఓట్లని కొల్లగొట్టాలని చూస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన అసలు నాన్ సీరియస్గా ఉన్నాడు. ఆయన ఎన్నికల్లో ఉన్నట్టు కూడా ప్రజలెవరికి అర్థం కావట్లా. అందుకని డబ్బు ఒక్కటే ఎన్నికల్లో పనిచేయదు. డబ్బులు శుభ్రంగా తీసుకుంటారు, ఓటు మాత్రం వేయరు. గతంలో అనుభవాలు ఉన్నాయి. టీడీపీ గత ఎంపీ గెలిచినాక నెలల తరబడి గుంటూరులో కారు పెడితే కనీసం కాలు మోపిన సందర్భం లేదు. ఈయన అంతకంటే పెద్ద కార్పొరేట్. ఈయన ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. అసలు నీ రాజకీయ జీవితం ఎంత అని అడుగుతున్నా. కనీసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నీ దగ్గర ఉన్నటువంటి కనీసమైన ఆలోచన ఏంటన్నా ఉందా? నువ్వేమన్నా అమరావతి ఉద్యమం ఇన్ని రోజులు బట్టి జరుగుతుందే, ఒక్కరోజన్నా నువ్వు అమెరికా నుంచి వచ్చావా? రాలేదు కదా. ప్రత్యేకత హోదా గురించి ఒక్కసారైనా నువ్వు వచ్చావా? అలాగే జరిగినటువంటి అనేక పరిణామాల్లో కరోనా టైంలో ఏమయ్యావు? మేము తిరిగాం, మేము పంచాం, ప్రజలకి తిండి గిద్దలు పంచాం, అన్నం పెట్టాం, మందులు ఇచ్చాం, రకరకాలుగా మాకున్న దాంట్లో మాకు చేతైన పద్ధతుల్లో ప్రతిరోజు మా ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్, సిపిఐ, మహిళా సమాఖ్య అన్ని ప్రజా సంఘాలు ఆదుకున్నాం. మాకు హక్కు ఉంది, ఓటు అడిగే హక్కు మాకుంది. నీకెక్కడుంది? నీకేం తెలుసు? రాజకీయాలు ఏం తెలుసు నీకు? ఇవాళ నా ప్రత్యర్థులను ప్రశ్నిస్తున్నా, మీకేం తెలుసు రాజకీయాలు? దేని గురించి మీరు 8 రోజులు పేద ప్రజల నివేశన స్థలాల కోసం హంగర్ స్ట్రైక్ చేసినండి. అలాగే అనేక అమరావతి రాజధాని సాధన కోసం అనేక సార్లు లాఠీ దెబ్బలు తిని అనేక సార్లు జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు. అందుకని ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రధాన సమస్యలు ఏంటి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి? వాటి సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? గుంటూరు జిల్లాకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి కూడా ముఖ్యంగా గుంటూరు
రాజధాని నిర్మాణం చేయటానికి కావలసినటువంటి ఫైటింగు మా ప్రథమ ప్రాధాన్యత. అలాగే రాష్ట్రానికి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, రాయితీలతో కూడినటువంటి అనేక స్కీములు రావాలన్నా 10 ఏళ్ల ప్రత్యేక తరగతి హోదా ఉండాలి. దానికోసం మా ప్రధానమైనటువంటి పోరాటం. అలాగే జిల్లాలో రైతాంగం అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా, పత్తి, మిర్చి, అలాగే ఇతర అనేక వాణిజ్య పంటలు, అలాగే ధాన్యం, ఇవన్నీ విపరీతంగా మన జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఉన్నారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం పంట పండించడం, గిట్టుబాటు ధర లేకపోవటం, అందువల్ల నష్టపోవటం, అన్నదాతల ఆకలి మరణాలు, ఆకలి చావులు, అప్పుల బాధలు, అప్పుల చావులు, దానికి వ్యతిరేకంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పండిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఫైట్ చేస్తాం. అది మా ప్రాధాన్యతల్లో అది కూడా ఉన్నది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి మొత్తం యువత ఎంతమంది ఉన్నారో క్యాలిక్యులేట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగమా లేదా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఫైట్ చేస్తాం. అట్లాగే ఈ జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయాధారితమైనటువంటి పరిశ్రమలు, ఇతర అనేక రంగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకురావడానికి ఫైట్ చేస్తాం. అట్లాగే గుంటూరు నగరంలో, ఇతర తెనాలి కానీ ఇంకా అనేక నగరాల్లో మరీ ప్రభుత్వం వచ్చినాక తట్ట మట్టి కూడా పోయని దుస్థితిలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను గెలిస్తే పోరాడతాను, నా ప్రాణాలని ఫణంగా పెట్టి పోరాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ జంగాల అజయ్ కుమార్ గారు. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా కూటమి పూర్తిగా ఈసారి ప్రభావం చూపబోతుంది. ప్రధానంగా గుంటూరు పార్లమెంట్లో ధనబలం కంటే జనబలం ఖచ్చితంగా ఇండియా కూటమి అభ్యర్థిగా తను గెలిపిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ చెప్తున్నారు.